సడన్గా ఈయన ఎప్పుడు సెంట్రిస్ట్ అయ్యారు? అది చెగువీరా నుంచి ఇప్పటికి చంద్రబాబు గారు ఒకప్పుడు నేను సంస్కరణవాదిని అన్న ఆయన సడన్గా విడాకులు తీసుకోకూడదు, హిందూ సంప్రదాయం పురాణాలే చదువుకోండి అని చెప్పే పరిస్థితికి ఆయన ఎందుకు వెళ్ళాడు? చాలా తమాషాగా ఉంది కదా శివశంకర్ గారు ఈ కూటమి తీరుతెన్నులు. కాదు సార్, ఇది ఎప్పుడు ఎవరు ఏ అవతారం ఎత్తుతారు అనేటువంటి ఏదో కొత్త బాబా అవతారం, డేరు బాబా అవతారం లాగా ఉంది. ఆయనేమో ఈయన అవతారం, ఈయనేమో ఆన అవతారం ఎత్తినట్టు. ఈయన ఇది ఎవరిని ఉద్దేశించి ఆ రోజు అన్నారో? పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నారా? లేకపోతే మీరు అన్నట్టు సంస్కరణలకి నేను చాలా ఫార్వర్డ్ గా ఉంటాను, అడ్వాన్స్ గా ఉంటాను అనేటువంటి చంద్రబాబు ఇలా మాట్లాడడం ఏంది? తర్వాత కొత్తగా పిల్లల్ని ఎక్కువ కనాలనేటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే కనుక చాలా చమత్కారంగా ఉన్నట్టున్నాయి. ఆయనకు తగినటువంటి మాటలు కాదేమో అనిపిస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారేమో లెఫ్ట్ లతో పొత్తు పెట్టుకొని నేను లెఫ్ట్ ఇచ్చిన కాసేపు మాయావతి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇట్లుంటారు, తర్వాత వచ్చేసి సనాతిని అంటారు, అంటే చేగువేరా అనేటువంటి గలమెత్తుతారు. నేను సంస్కరణవాదిని చూసి గన్ను తీసుకొని బయటికి వెళ్తారు. అంటే ఎవరు ఎప్పుడు అవుతారు అంటే అవసరాన్ని బట్టి మారేది కాదు ఇది. మనలో ఉండేటువంటిది ఏదైనా ఒకటి స్టాండ్ తీసుకొని మన సంస్కరణవాదులమా, లేకపోతే కనుక సంఘ అభ్యుదయవాదులమా, లేకపోతే కనుక ఫాలోవర్ సనాతనవాదులమా, సెంట్రిక్ వాదులమా, సనాతనవాదమా ఉండాలి. నీకు టైం వచ్చినప్పుడేమో ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు సనాతని, ఎప్పుడు అవసరం లేకపోతే సెంట్రిస్టులని, ఎప్పుడు అయితే లెఫ్టిస్టులు, ఎప్పుడు అవసరమైతే కమ్యూనిస్టులను, లేకపోతే కనుక గ్లోబలిస్టులు. ఇదేంటి సార్ ఇది? ఇప్పుడు సనాతన వేషధారణ మానేస్తాడా మరి ఈయనకే? సెంట్రిస్ట్ అంటే ఆయన కేవలం రాజకీయంగా సెంట్రిస్టు, మళ్ళీ మతపరంగా వచ్చేసరికి పూర్వకాలం మితవాది లేకపోతే సనాతనవాది అవుతారా మరి ఆయన? అప్పుడు సనాతనవాదిని మారుకున్నట్టుంది సార్. ఎందుకంటే సింహాచలం గూడకోలిడా కూడా ఈ విధంగా ద్రాక్షారావు జరిగినటువంటి శివలింగాలు పగలగొట్టినా, తిరుపతిలో అపచారాలు జరుగుతున్నా, గోవిందరాజ స్వామి టెంపుల్ పైకి వెళ్ళినా ఎక్కడ కూడా మాట మాట్లాడలేదంటే నాకు తెలిసి ఆ రోల్ అయిపోయింది. వాడికి రిజైన్ చేశాడంటారా, లేకపోతే పక్కన పెట్టారంట? సనాతని అనేటువంటిది పక్కన పెట్టి ఇప్పుడు సెంట్రిస్ట్ అయ్యాడు. అందుకే ఎవరు కూడా విమర్శిస్తూ అంటారు కదా, మనమంతా కూడా ఏమయ్యా గోవిందరాజ్ టెంపుల్ దగ్గర పైకి వెళ్ళినా కూడా ఎందుకు విమర్శించలేదు, కనకదుర్గ టెంపుల్లో పైన 3 గంటలు పవర్ ఆఫ్ చేసినా కూడా నువ్వేం స్పందించలేదు, ఎన్ని జరుగుతాయి సింహాచలంలో, శ్రీకాకుళంలో సంబంధించింది, సింగరాయకొండ తిగనమల్లో సంబంధించి పూజారులు పురోహితులు కొట్టినా కూడా రాలేదు, కుండీల్లో దొంగతనాలు జరుగుతున్నాయి ఎన్ని రాలేదు, ఎక్కడ విజయబాబు గారు లాంటి వాళ్ళు రోజు గుర్తు చేస్తా ఉన్నారు. ఏం చేస్తారు ఆయన? పాపం లేదు నేను సనాతని కాదైనా ఇప్పుడు సెంట్రిస్ట్ అనేటువంటి ఒక మాట చెప్పి మన లాంటి వాళ్ళ నోరు పోయడానికి ఒక పిల్లలు వదిలేరేమో. అదిగా మీలాంటి వాళ్ళ నోరు మూయటం కంటే కూడా ఆయనకి అప్రతిష్ట కదా. ఏమిటి ఎప్పుడు ఏ వేషధారణ వేస్తాడు? ఇప్పుడు ఆయన కాషాయం గడ్డు తిరిగాడు కదా మెట్లు గడట్టు, ఇవన్నీ ఇప్పుడు అవన్నీ మానేసినట్లయినా అనే చర్చ కూడా వస్తుంది కదా సార్. ఇది మానేయడం కాదు సార్. ఆయన చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని ఏ విధంగా అవసరమైనప్పుడు తిడతారు, అవసరం లేనప్పుడు తిడతారు, అవసరమైనప్పుడు ఎలా పట్టుకుంటాడు అనేటువంటి తెలిసిందే. సేమ్ ఇదే స్ట్రాటజీ ఈయన కూడాను. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మళ్ళీ విజయబాబు గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు విడాకులు తీసుకున్న వాళ్ళు ఎవరో తెలిసి కూడా చంద్రబాబు గారు అట్లెందుకు మాట్లాడాడు? అంటే మర్చిపోయి మాట్లాడా, లేకపోతే నా దగ్గర ఈ ఉంది జాగ్రత్త అని చెప్పడానికి మాట్లాడా? ఈయనేమో సడన్గా నేను సెంట్రిస్ట్ అని చెప్పి నేను సనాతన మెట్లు గడగనని చెప్తున్నాడా? ఈ రెండు కన్ఫ్యూజన్గానే ఉంది నిజంగానే. ఆయన జనం అందరూ కన్ఫ్యూజ్ ఉంటున్నారు, కానీ వీళ్ళిద్దరూ కలిసి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అనేది నాకు. మీరు అనేది స్వచ్ఛంగా ఆయన మాట్లాడారని తెలుసు. ఆయన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అదే పద్ధతిలో 3 సార్లు విడాకులు తీసుకున్నారు. తర్వాత మోదీ గారు అలానే ఈయన చెప్పారు కదా, ఢిల్లీ సభలో పెట్టించేసి పిల్ల నోడి అనేసి ఒక పెద్ద మాటలు మనం మాట్లాడకూడదు, ప్రధానమంత్రి గారు ఆ స్వేచ్ఛ వ్యక్తిని అని మనం ఆ పదాలు కూడా ఉచ్చరించకూడదు. కానీ ఈయన తెలిసిన వ్యక్తి అదే మోదీ గారిని, అదే పవన్ కళ్యాణ్ అంటే నా దగ్గర మీ యొక్క వీక్ పాయింట్స్ మా దగ్గర ఉన్నాయి, మీరు ఎప్పుడైనా కూడా తోక జాడిస్తే కనుక తోక కట్ చేస్తాను, ఇది మీ యొక్క బండారము బయట పెడతారనేటువంటిది బ్లాక్ మెయిలింగ్ అలా అనుకోవచ్చు. లేకపోతే ఆయన ఏంటి సార్ అభ్యుదయవాది లాగా ఎప్పుడు తయారైనాడు, ఎప్పుడు ఇవన్నీ కూడాను మారినాడని చెప్పి మనం అనుకోవచ్చు. అభ్యుదయవాదిగా సనాతనవాదిగా మారాడు ఆయన. అభ్యుదయవాది అయినాడు ఈయన. అభ్యుదయవాది పవన్ కళ్యాణ్ గారు అదే పవన్ కళ్యాణ్ అభ్యుదయవాది, ఈయన సనాతని అయిపోయినారు. రైట్, రోల్ చేంజ్ చేసుకున్నారు జస్ట్ ఫర్ చేంజ్ అని. రైట్. విజయబాబు గారు మీరేమంటారు? సడన్ గా ఏమిటి ఇంత మార్పు? ఆయన అసలు విడాకుల గురించి రాజ్యాంగం అనుమతిస్తుంది కదా, తప్పేం కాదు కదా, చట్టబద్ధంగా చేసుకోవడం తప్పు కాదు, దాన్ని ఏమో వద్దంటాడు, పురాణాలు చదువుకోండి అంటాడు, ఇంకో రకం ఇంకోటి చెప్తారు చంద్రబాబు గారు. సడన్గా ఈయనేమో సెంట్రిస్ట్ అంటాడు, సనాతనవాదం నుంచి ఈయన సెంట్రిస్ట్గా ఎందుకు అయ్యారు? ఏమిటి దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? మీకు అయితే తెలిసి ఉండాలి.
చంద్రబాబు నాయుడు గారు పచ్చి మెటీరియలిస్ట్ అనేటువంటిది రాజకీయ స్పృహ ఉన్న అందరికీ కూడా తెలుసండి. ఇన్ని దశాబ్దాల కాలంలో ఆయన ఏ రోజు కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల గురించి ఎక్కడా కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా లేవు. ఆ రోజుల్లో ఏదో ఆయన సతీమణి మొహాట పెడితే తిరుపతికి వెళ్ళటం రావటం వీళ్ళ అంతే తప్ప ఎప్పుడూ కూడా ఆయన అసలు ఆధ్యాత్మిక సంబంధం లేదు ఆయనకి. కానీ ఇటీవల కాలంలో ఒక ఛద్మవేషధారిలాగా హిందూ అంటే ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అండి, రాజకీయాలకు అవసరమైన మేరకు ఆధ్యాత్మికం అనండి, ఆ స్వాములు వాళ్ళని కానివ్వండి, వాళ్ళందరికీ కొంతమందికి భూములు ఇవ్వటం కానీ ఇట్లాంటివి వాడుకున్నారు అవసరమైన మేరకే. బట్ ఆయనకి ఉన్న కమిట్మెంట్ మీద చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. భూములు ఇవ్వటం అనేది ఆయన రాజకీయ స్వప్రయోజనాల కోసం స్వాములకే కాదండి, అనేక మందికి ఆయన భూములు ఇచ్చారు. అదేంటి రాజకీయంగా ఆ కార్డు వాడుకోవటం కోసం. నేననేది అంతఃకరణతో శుద్ధితో మాట్లాడాలంటే ఆయనకి కించిత్తు ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది లేదు. ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వ్యక్తి ఇంత వయసు వచ్చిన తర్వాత ఆయన భాష, ఆయన వ్యవహారం సాక్షాత్ ఒక సొంత కుమారుడి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఎంత దారుణంగా తోలనాడాడు అనేటువంటిది కూడా మనకు తెలిసిండే. నిజంగా ఆధ్యాత్మిక చింతన ఉన్నది అంతకంటే ఘాటుగా విమర్శించవచ్చు, కానీ ఆ పదజాలం అయితే నాకు తెలిసి ఎవరు వాడరు నాకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో. ఇది పచ్చి అవకాశవాదం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం గతంలో కమ్యూనిస్టులని కొంతమందిని ప్యాషన్ కమ్యూనిస్టులు అనేవాళ్ళం. అంటే నిజమైన కమ్యూనిస్టులు వేరే ఉంటారు, అది ముసుగు తొడుక్కునేటువంటి వాళ్ళు ప్యాషన్ కమ్యూనిస్టులు కృష్ణా జిల్లాలో ఎక్కువగా దండిగా గుంటూరులో ఉండేవాళ్ళు గతంలో. నిజమైన కమ్యూనిస్టులు వాళ్ళు వేరు, పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు సిసలైనటువంటి సనాతనవాదులు, సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఈ రాజకీయ ఛద్మవేషధారులాగా వేషాలు వేసుకోరు. వీళ్ళు మాత్రం సనాతన ధర్మాన్ని మాట్లాడతారు, కానీ ఆచరణలో ఎక్కడుంది చెప్పండి వీళ్ళకి? మొత్తం నరాల్లో కూడా అసూయ, ద్వేషం, క్రోధం ఇవే తప్ప ఎక్కడుందండి వీళ్ళకి సనాతన ధర్మం గురించి మాట్లాడేది? తర్వాత మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నాడేమంటున్నారు, కానీ నేను ఇంకొక అడుగు పైకెక్కి మాట్లాడుతున్నా. గతంలో ఈయన సాక్షాత్తు ఉద్దేశించి అన్నాడు అని అనలేదండి, నేను ఉద్దేశించి అన్నాడు. ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళు ఉండి కూడా ఆయన అట్లెందుకు మాట్లాడాడు, మాట్లాడకూడదు కదా, ఆ విషయమే ప్రస్తావించారు. ఆ విధంగా ఆయన కొట్టినటువంటి డైలాగ్ ఈయనకే కాదు, నరేంద్ర మోడీ గారిని ప్రత్యక్షంగా ఉద్దేశించి మాట్లాడారు. మీరు మర్చిపోయారు, మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో ఢిల్లీ వెళ్ళి మరి ఇదే విషయాలను మాట్లాడాడు. ఒక వయసు పరిణతి చెందినటువంటి వ్యక్తి మారుతున్నటువంటి సమాజంలో శరవేగంగా సామాజిక అంశాలు మారుతున్నటువంటి నేపథ్యంలో విడాకులు తీసుకోకూడదనేటువంటి ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ, పెత్తందారీ పోకడ తప్పది అది సరైనటువంటి కాదు. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక మహిళ, చదువుకున్నటువంటి యువతి తనకు తను స్వయంగా పైకి వచ్చిన తర్వాత పెళ్ళి అనేటువంటి ఒక తాడు మెడలో వేసుకున్నాక వాళ్ళ వల్ల ఎన్ని రకాల రాచ రంపాన పెట్టేటువంటి ఎన్ని కష్టాలు, ఎన్ని ఇది ఐటీ పిల్లలను కూడా చూస్తున్నామండి. వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు ఇవన్నీ ఆయనకి ఆ జీవన శైలి, జీవన విధానాన్ని అధ్యయనం చేసిన నాయకుడు అయితే ఆయన అలాంటి పిచ్చి ప్రలాపంలో పేలడు. ఎందుకంటే దేనికి ఇచ్చారని న్యాయమూర్తులు ఎంతో రీసెర్చ్ చేసి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా విడాకులు తీసుకోవచ్చు కదా, చట్టబద్ధమైన విషయం కదా అది. ఆ 498 ఏంటి, ఆ సెక్షన్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఆ టార్చర్స్ ఇవన్నీ వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఆయనకి ఏమన్నా ఆడపిల్లలు ఉన్నారా? ఆడపిల్లల తండ్రి అయితే ఆ కష్టం ఏంటో అటైనా తీసుకోవచ్చు, ఇటైనా తీసుకోవచ్చు అనుకోండి. బట్ మరి అది సోషల్ మీడియాలో విస్తారంగా తిరుగుతుంటే చాలా తప్పండి. అది మాట్లాడింది ఖచ్చితంగా మహిళా లోకంలో ఈ రోజున ఈ సమాజంలో ఎంతమంది ఈ పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసుకొని బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రతి వాడికి ఏం కావాలి? కట్నం కావాలి, రెడీమేడ్ గాడి జీవితం అమ్మాయితో మారిపోవాలి. ఈ బాపతగాళ్ళు ఎక్కువైపోతున్నటువంటి మెటీరియలిస్టిక్ ప్రపంచంలో ఈ మెటీరియలిస్ట్ మాట్లాడేటువంటి మాటలు అయితే చాలా అమానుషం. మరి దీని మీద కూడా సంక్షిప్తంగా చెప్పండి. సనాతనివాదిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సడన్ గా సెంట్రిస్ట్గా ఎందుకు మారారు? అంటే ఆయన మీలాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారని కూడా చెబుతున్నాడు ఆయన. నేను పదే వీళ్ళకి సంబంధించి చెప్తుంటానంటే, నాలుగుపై నేషనలిజం, పలుకుల్లో పేట్రియాటిజం, ఆచరణలో ఆపర్చునిజం, ఇదే నేటి పవనిజం, ఇదే నేటి చంద్రబాబు ఇజం. వాళ్ళు ఏ టైంకి ఆ టైము ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటారు. అయితే నాకు ఒక అనుమానం వచ్చింది ఏంటంటే, ఈయన బీజేపీకి ఏమైనా నరేంద్ర మోడీ గారికి ఏమైనా ఒక చిన్న హెచ్చరికలాగా దీన్ని మాట్లాడాడు. ఎందుకంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ని పిలిచి ఆప్యాయంగా చాక్లెట్లు ఇచ్చి చేసినటువంటి వ్యక్తి
ఈ మధ్య కాలంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడిని దగ్గరికి తీసుకోవడం, పలకరించడం, ఈయన పక్కకు ఆయనతో ఫోటోలు తీయించడం, ఈయన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చూశాక చిర్రెత్తుకొచ్చాడు తను. ఎందుకంటే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాడు, అతని చర్యలు అలాగే ఉంటాయి. సో బహుశా అలాంటిది ఏదన్నా ఒక మోడీ గారిని ఎదిరించేంత పరిస్థితి ఇప్పటికైతే ఉన్నట్టు అనిపించదులేండి. ఎదిరించే పరిస్థితి ఉండదు, కానీ బెదిరించే పరిస్థితి ఎవరైనా బెదిరించవచ్చుగా అవసరాలు ఉన్నప్పుడు. ఊరికేదో ఆయన మోడీ అంతకంటే తెలివైనోడు కదా ఆయన మోడీ గారు.